హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ రాయలసీమ అమ్మాయి. ఇప్పుడు పానీపూరి తినాలంటే బండి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే చాలా హైజెనిక్గా చేసుకోవచ్చు. అదేంటోనండి, బండి దగ్గర తినే పానీపూరి నాకు ఒక 10 పానీపూరీలు తినేకే ఎక్కువైపోతుంది. అదే ఇంట్లో చేసుకుంటే ఒక 20, 30 అయితే తింటాను. మా పిల్లలకు కూడా నేను ఇంట్లో చేసే పానీపూరే చాలా ఇష్టం. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పానీపూరి చేయాలంటే ఇప్పుడు పిండి పిసికి పూరీలు చేయాల్సిన అవసరం లేదు. మనకిప్పుడు రెడీమేడ్‌గా ఆన్‌లైన్‌లో ప్రతి సూపర్ మార్కెట్‌లో పూరీలైతే అవైలబుల్‌గా దొరుకుతున్నాయి. అవి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పానీపూరిలో నాకు బఠానీతో చేసే మసాలా ఇష్టం ఉండదండి. ఆలూతో చేసే మసాలానే ఇష్టం. నేను ఎక్కువగా ఇంట్లోనూ ఆలూతోనే చేస్తూ ఉంటాను. నేను బెంగుళూరులో జాబ్ చేసేప్పటి నుంచి ఈ గోల్‌గప్పాలు తినడమే నాకిష్టం. సో, ఇలా ఆలూతో చేసే మసాలా ఇష్టం. మరి మీకేమి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు బండి దగ్గర తినే పానీపూరి ఇష్టమా? అలాగే ఇంట్లో చేసుకునే పానీపూరి